ప్రేక్షకులకు నమస్కారం అండి. మనం ఈరోజు ఒక దశమూలాల్లో అద్భుతమైన ప్లాంట్, చాలా మంచి ప్లాంట్ మారేడు, బిల్వ, శ్రీఫల అంటారు దాన్ని. ఈ బిల్వలోనే చాలా రకాలు ఉన్నాయండి. మహాబిల్వ, ఏకబిల్వ, సప్తబిల్వ, పంచబిల్వ ఇలా అన్నమాట. ఇది మామూలు బిల్వ అయితే 3 ఆకులు విడివిడిగా ఉంటాయండి. మహాబిల్వ అయితే ఏకబిల్వ అయితే 3 ఆకులు కలిసి ఉంటాయి ఒకదానికొకటి. అలాగా కొన్ని 7 ఆకులు, 5 ఆకులు అలా రకరకాల బిల్వ ఉంటాయన్నమాట. ఏదైనా లక్షణాలు పెద్దగా డిఫరెన్స్ ఉండదండి. మహాబిల్వ, ఏకబిల్వ, బిల్వ ఈ 3 బాగా పనిచేస్తాయి అన్నీ కూడా. ఈ బిల్వ అనేది ఎవరికి ప్రీతిపాత్రం, మనం ఎవరికి పూజ చేస్తాం? శివుడికి. శివుడిని ఏమంటామండి మనం? గరళ కంఠుడు అంటాం, అంతే కదండి. విషాన్ని కంఠం దగ్గర దాచుకున్న ఆయన శివుడు. అంటే ఆ విషానికి విరుగుడుగానే ఆయన బిల్వ అంటే ఆయనకి ఇష్టం అని కూడా మనం అనుకోవచ్చు, ఆ విధంగా ఆలోచిస్తే. ఎందుకంటే ఆయన మెడలోని పాములు ఏముంటాయి, చేతులకి పాములు ఉంటాయి, సర్పాలు, అది కూడా కోబ్రా, తాచుపాము, విషంతో కూడిన పాములు ఉంటాయి. వాటిలన్నిటి నుంచి ఉపశమనం కోసమే ఆయన బిల్వ ఇష్టం అని కూడా మనం అనుకోవచ్చు. అంటే భగవంతుడికి కూడా పాములు ఏం చేస్తాయని ఇంకొక రకంగా మాట్లాడుకోవచ్చు మనం. ఇక్కడ సబ్జెక్ట్ అది కాదండి, తర్కంలోకి వెళ్ళడం కాదు. మనం జస్ట్ విషానికి విరుగుడు బిల్వ అనేది తెలుసుకోవడం కోసం అది చెప్పడం జరుగుతుంది. బిల్వ యొక్క వేరు కానీ, ఆకు కానీ, ఆకు రసం కానీ ఇవన్నీ కూడా విషాల మీద పనిచేస్తాయండి. వేరు చాలా బాగా పనిచేస్తుంది. తేనెటీగ కానీ, కందిరీగ కానీ, తేలు కానీ, ఈవెన్ పాము కరిసినా కూడా మనం ఫస్ట్ ఎయిడ్ కింద బిల్వ రూట్ గంధం అనేది ఒక తులం నాకించేస్తే ఆ విషం అనేది తొందరగా ఎక్కకుండా ఉంటుంది. మనం హాస్పిటల్కి వెళ్ళి చేయించుకుంటే సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉంది. అటువంటి మూలికలనే ప్రత్యేకంగా పూర్వం వాడిపోరండి. హాస్పిటల్ అనేది యాంటీవెనమ్ అనేది ఎప్పటికో వచ్చినాయి. అంతకుముందర మనుషులందరూ సపోజ్ ఎక్కడో అడవుల మధ్యలో ఉన్నాడు, అతను హాస్పిటల్కి రావాలంటే ఒక పూట పట్టచ్చు, ఒక రోజు పట్టచ్చు. అప్పుడు దాకా బతికున్నాడు కదా, అవర్స్లోనే చనిపోతాడు కదా, మినిట్స్లో కూడా చనిపోతారు కొన్ని పాములు కరిస్తే. అటువంటి వాళ్ళు ఏం చేసేవారు? ఇటువంటివే వాడుకునేవారు. ఏ అయితే ప్రకృతి సిద్ధంగా సహజంగా ఈ నాటు వైద్యంలో ఏ అయితే ఉన్నాయో వాటిని ట్రెడిషనల్గా వచ్చినాయి, వేలాది సంవత్సరాలుగా వచ్చిన ఆయుర్వేద వైద్యశాస్త్రం అండి ఇది. ఈ మూలికల్ని వాడుకునేవారు అన్నమాట. ఆ విధంగా బిల్వ రూటు వాడేవారు, ఆకు వాడేవారు. అదేవిధంగా షుగర్ మీద కూడా చాలా బాగా పనిచేస్తుందండి. బిల్వ ఆకు కషాయం కానీ, బిల్వ ఆకు నీడని ఆరబెట్టుకుని చూర్ణం చేసుకుని రోజు ఒక పావు తులం చూర్ణం, 1.5 గ్రాముల నుంచి 2.5 గ్రాములు మీరు మజ్జిగలో కలుపుకుని పరగడుపుని తాగితే షుగర్ని కంట్రోల్ చేస్తుందండి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇందులో ఉన్న లక్షణం బిల్వ సొంటి అంటారు. బిల్వ సొంటి అంటే ఏంటంటే పచ్చి మారేడుకాయల్ని ముక్కలుగా కొట్టేసి ఎండలో ఎండబెట్టి దాన్ని సొంటి అంటే పౌడర్ చేసుకుని దాన్ని డయేరియా ఏ అయితే మోషన్స్ అవుతాయో, నీళ్ళ విరోచనాలు అంటాం కదండి, చాలా ప్రమాదం అనమాట. అతిగా అయితే ఏమవుతుంది, బాడీ డీహైడ్రేట్ అయిపోయి మనిషి చనిపోవటానికి కూడా అవకాశం ఉంది. అందుకు అది కానీ బ్లడ్ మోషన్స్ అండి, ప్లస్ గమ్ మోషన్స్, ఈ రక్త జిగట విరోచనాలు అంటారు వీటిని. ఈ బ్లడ్ మోషన్స్ తగ్గించడంలో చాలా అద్భుతమైన ప్రక్రియ ఈ బిల్వ చేస్తుందండి. అందుకు బిల్వ సొంటి అని ఏం చేయాలంటే దాన్ని చిన్న ముక్కలు కొట్టి ఎండబెట్టుకుంటే మీకు పౌడర్ చేసుకోకుండా కూడా సీసాలో ఉంచుకోవచ్చు, లేదు కొంత పౌడర్ చేసుకుని కొంత ముక్కలు ఉంచుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. కారణం ఏంటి అంటే పౌడర్ చేసిన తర్వాత ఆ మూలిక యొక్క శక్తి 6 నెలల తర్వాత తగ్గిపోతుంది. ముక్కగా ఉంచుకున్నారనుకోండి అది తొందరగా తగ్గదు. ఆ ముక్కల్ని మళ్ళీ చూర్ణం చేసుకుని జాగ్రత్తగా వస్త్రగాలం పట్టుకుని దాన్ని మనం మజ్జిగతో తీసుకుంటే చాలా అద్భుతంగా ఇవి తగ్గడం జరుగుతుంది. ఏది రక్త జిగట విరోచనాలు కానీ, లూజ్ మోషన్స్, డయేరియా అంటాం కదండి అది, ఇవన్నీ కూడా చాలా చక్కగా కంట్రోల్ అవుతాయి. పూర్వం కలరాకు కూడా వాడేవారండి దీని ఆకు వాసన చూస్తే కూడా కొంచెం తలపోటు తాగటం ఇలాంటివి ఉంటాయన్నమాట.
దీని లేతాకులు తీసుకునండి దొంతరగా పేర్చి కంటి మీద వేసి మనం కట్టుకుంటే కళ్ళు మూసుకుని రెప్పల మీద వేసుకొని కట్టుకోవాలన్నమాట. కట్టుకుంటే కంటిపోట్లు అలాగే ఏదైనా కంటిలో పురుగులు ఇవన్నీ ఇటువంటివి పట్టడం వల్ల జరిగిన కొన్ని నష్టాలు ఎర్రగా అయిపోవటం కానీ కంటిపోటు కానీ కంటిలో పుసులు కట్టడం కానీ ఇటువంటివి కూడా తగ్గిస్తుందండి అది. ఈ బిల్వశొంఠి అనే దాన్ని ఏం చేస్తారంటే కొంతమంది ఆ కాయని నిప్పుల మీద కాలుస్తారండి. పచ్చికాయ తీసుకొచ్చి నిప్పుల మీద కాలుస్తారు. కుమ్ములో ఉడికించడం అంటారు దాన్ని. నిప్పుల మీద కాల్చి బాగానే పైన పిచ్చి మాడినప్పుడు ఏం చేస్తారంటే ఆ మాడిన దాన్ని తీసేసి లోపల గుజ్జు తీసుకుని దాన్ని జాగ్రత్తగా ఎండబెట్టుకొని చూర్ణం చేసి ఎండబెట్టుకోవచ్చు. లేకపోతే లోపలది ముక్కల కింద తీసుకుని కూడా ఎండబెట్టుకోవచ్చు అండి. దానిని కూడా వాడతారు. మనం పచ్చికాయని డైరెక్ట్గా ఎండబెట్టేసి దాన్ని చూర్ణం చేసుకుని వాడుకునే బదులు ఇలా కుమ్ములో ఉడికించి మనం దాన్ని తర్వాత చూర్ణం చేసుకుని ఎండబెట్టిన తర్వాత చూర్ణం చేసుకుని వాడుకుంటే ఎక్కువ శక్తిగా అంటే ఇంకా తొందరగా రిలీఫ్ ఇస్తుందండి. ఏది పొయ్యిలో ఉడికించింది కుమ్ములో అంటే నిప్పుల మీద ఉడికించింది అనమాట. అది దాని యొక్క ప్రభావం ఎక్కువ ఉంది. మెడిసినల్ వాల్యూస్ పెరుగుతాయి అన్నమాట. పెరిగి అది తొందరగా మనకి పనిచేస్తుంది. చాలా స్పీడ్ రిజల్ట్ వస్తుంది అనమాట. అది 3 గంటలకు పనిచేసింది అనుకోండి, ఇది గంటలోనే పనిచేసేస్తుంది. అందుకే ఏంటంటే మనం అదేవిధంగా బిల్వ యొక్క లోపల గుంజ ఏదైతే ఉంటుందో ముగ్గిపోయిన తర్వాత దాన్ని జ్యూస్ కింద చేసి అమ్ముతారండి చాలా చోట్ల. బిల్వ జ్యూస్ అని అమ్ముతారు. అందులో వెస్ట్ బెంగాల్లో చాలా ఎక్కువ అమ్ముతారు. సమ్మర్లో దాన్ని బాగా వాడతారండి. అది తాగటం వల్ల దాహం కానీ మీ బాడీలో మినరల్స్ వేస్ట్ అవ్వటం కానీ ఇవన్నీ పోవడమే కాకుండా మీ స్టమక్లో ఉన్న నులిపురుగులు కానీ గ్యాస్ట్రిక్కి సంబంధించిన బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్షన్ కానీ ఇలాంటివి ఉంటే ఇవన్నిటిని కూడా చంపుతుందండి. క్రిమిహారంగా కూడా ఈ యొక్క జ్యూస్ అనేది పనిచేస్తుందండి. కొంతమంది దాన్ని ఏం చేస్తారంటే బెల్లం వేసి ముగ్గినకాయ బద్దలు కొట్టి అందులో కాస్త బెల్లం పొడి వేసి ఆ గొజ్జు అది కలిపి తీసి బాగా పిసుకుతారండి. పిసికితే ఒక గొజ్జు లాంటిది మనకు వస్తుంది కదా, ఆ గుజ్జు తీసి దాన్ని తాలింపు పెట్టుకుని పచ్చడిగా తింటారు. లేకపోతే ఆ గుజ్జు పడంగానే తింటారు. కానీ చాలా ఘాటుగా ఉంటుందండి. చాలా స్ట్రాంగ్ స్మెల్ అనమాట. ఆ గుజ్జుని మీరు ఒక చిన్న చెంచా 200 ml వాటర్లో కలుపుకుని తాగినా కూడా బిల్వ జ్యూస్ చాలా అద్భుతంగా ఉంటుంది. అనేక రకాల మినరల్స్ తోటి కూడి ఉంటుందండి ఇది. విషానికి విరుగుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇది తాగటం వల్ల మన శరీరం డీటాక్స్ అవుతుంది. డీటాక్స్ అయ్యి మన శరీరంలో అయితే టాక్సిన్స్ కొన్ని మెటల్స్ను కూడా ఇది హార్డ్ మెటల్స్ ఉంటాయి కదండి బాడీలో, వాటి వల్ల మనకి జరిగే ప్రమాదం నుంచి కాపాడి ఆ హార్డ్ మెటల్స్ని కూడా మన స్టూల్ ద్వారా కానీ యూరిన్ ద్వారా కానీ బయటికి పంపేస్తుంది. చాలా చక్కని మూలిక అండి బిల్వ. ప్లస్ దీని వేరుని దశమూలాల్లో ఒకటి అంటారు. దశమూల అరిష్టం అని దశమూల కషాయం అని ఇటువంటి వాటికి దీని వేరు కూడా ఒక పార్ట్ అన్నమాట. దుందిలం, మారేడు, నేరేడు, మామిడి ఇలాగ మోదుగా ఇలాగ 10 మూలికలు ఉంటాయండి, స్పెషల్ మూలికలు. వాటి యొక్క వేరు యొక్క కషాయాన్ని దశమూల కషాయం అంటారనమాట. అనేక రకాల మందులకి అనుపానంగానే డైరెక్ట్గా కూడా మన రక్తశుద్ధికి అదేవిధంగా లోపల ఉన్న కల్మషాన్ని తీసేయడానికి డీటాక్స్గా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. బిల్వ అనేది అన్ని రకాలైన ఉపయోగాలు ఉంటాయి. శివుడికి ప్రీతిపాత్రమైంది చేత ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన కొన్ని మీరు ఉపయోగించుకుని ఆ బిల్లకాయలు కలెక్ట్ చేసుకుని ఎండబెట్టుకుని ఈ డయేరియాలు ఇలాంటి వాటికి పరిగెత్తక్కర్లేకుండా హాస్పిటల్కి దూరంగా ఉన్నవాళ్ళు చక్కని రెమెడీలుగా వీటిని వాడుకోవచ్చండి. ఓకేనండి, నమస్కారం.